అందరికీ నమస్కారం. ఆలోచించడానికి కొంచెం వింతగా ఉండొచ్చు కానీ 80 ఏళ్ల క్రితం అంటే 1944లో రాసిన ఒక ఆధ్యాత్మిక పత్రికలో మన ఇప్పటి ఆధునిక జీవిత సమస్యలకు సమాధానాలు దొరుకుతాయంటే నమ్ముతారా? సరే, ఈరోజు మనం అఖండ జ్యోతి ఆగస్టు 1944 సంచికలోని ఆ అద్భుతమైన జ్ఞానంలోకి ఓ ప్రయాణం చేద్దాం. మన ఈ అన్వేషణ మొత్తం ఈ ఒక్క ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. దాదాపు ఒక శతాబ్దం క్రితం రాసిన ఈ మాటల్లో ఇప్పటి మన వేగవంతమైన ప్రపంచానికి నిజంగా ఉపయోగపడే సత్యాలున్నాయా? పదండి, వాటిని ఒక్కొక్కటిగా చూద్దాం. మన ప్రయాణంలో మొదటిది, అలాగే అన్నిటికంటే ముఖ్యమైన సూత్రం ఇదే: మన శీలం ఎలా ఉంటుందో మన విధి కూడా అలాగే ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే, మన బయటి ప్రపంచమనేది మన లోపలి ప్రపంచానికి కేవలం ఒక ప్రతిబింబం మాత్రమే. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఒకటుంది. సాధారణంగా మనం అందరం ఏమనుకుంటాం? ధర్మమార్గం చాలా కష్టం, అధర్మ మార్గం చాలా సులభం అనుకుంటాం కదా. కానీ ఈ గ్రంథం చెప్పేది దీనికి పూర్తిగా వ్యతిరేకం. నిజాయితీతో బ్రతకడమే అసలైన సరళమైన సహజమైన మార్గమట. అదే మోసం, అవినీతి మార్గం ఎప్పుడూ ఏవో చిక్కుముడులతో, సమస్యలతో నిండి ఉంటుందని చెప్తోంది. అంటే మంచిగా ఉండటమే సులభమనమాట. ఈ వాక్యం ఎంత శక్తివంతంగా ఉందో చూడండి. మన బలమనేది బయటి పరిస్థితుల మీద ఆధారపడి ఉండదు, అది మన లోపలే ఉంది. దేవుడు మనందరిలోనూ అంతులేని శక్తులను దాచిపెట్టాడు. వాటిని గుర్తించి మనమీద మనకి నమ్మకం ఉంచడమే విజయానికి మొదటి అడుగు. అయితే మనలో ఈ శక్తులు ఉన్నాయని తెలుసుకోవడం ఒక ఎత్తు. మరి వాటిని ఎలా మేల్కొల్పాలి, ఎలా ఉపయోగించుకోవాలి? మన ప్రయాణంలో ఈ రెండవ భాగం మన లోపలి శక్తిని పెంపొందించే సాధనాల గురించే. ఇక్కడ మరో అద్భుతమైన ఆలోచన ఉంది. మనం సాధారణంగా కష్టాలు రాకూడదని, వాటిని ఎలాగైనా తప్పించుకోవాలని చూస్తాం. కాని ఈ గ్రంథం ఏం చెబుతోందంటే, సవాళ్లు మన ఎదుగుదలకు చాలా అవసరం అంటోంది. అవి మనల్ని బలహీనపరచడానికి కాదు, మనలో దాగి ఉన్న అసలైన బలాన్ని బయటకు తీసుకురావడానికే వస్తాయి. ఈ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. ఒక విత్తనం భూమిలో ఉంటుంది కదా, అది పైటి మొలకెత్తాలంటే ఏం చేయాలి? ఆ మట్టి ఒత్తిడిని తట్టుకొని, చీల్చుకొని బయటకు రావాలి. అప్పుడే అది మొక్కవుతుంది. మన జీవితంలో వచ్చే కష్టాలు, ఒత్తిళ్లు కూడా సరిగ్గా అలాంటివే. అవి మనలో దాగి ఉన్న అసాధారణ శక్తులను మేల్కొలిపి పైకి తీసుకొస్తాయి. మన అంతర్గత శక్తిని మేల్కొల్పే మరో అద్భుతమైన సాధనం మంత్రం. దీని వెనుక ఉన్న సూత్రమే శబ్దబ్రహ్మం. అంటే శబ్దమే దైవం. సరైన మంత్రాల నుంచి వచ్చే వైబ్రేషన్స్ మన స్పృహను, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేయగలవు. మంత్రసాధన అంటే కేవలం కొన్ని పదాలను పలకడం కాదు, అది మనసుని ఒకే విషయంపై కేంద్రీకరించే ఒక గొప్ప ప్రక్రియ. ఇది మన నరాల వ్యవస్థను ప్రశాంతపరిచి మనలోని సూక్ష్మ శక్తులను మేల్కొల్పుతుంది. అయితే దీనికి కావాల్సింది అచంచలమైన విశ్వాసం, ఏకాగ్రత. అప్పుడే అది మనల్ని విశ్వశక్తితో కనెక్ట్ చేస్తుంది. సరే, మన అంతర్గత అభివృద్ధి అనేది మొదటి అడుగు మాత్రమే. నిజమైన ఆధ్యాత్మికత కేవలం మనవరకే పరిమితం కాదు. అది మన పనుల ద్వారా, సమాజంలో మనం నడుచుకునే తీరు ద్వారా బయటపడాలి. ఇప్పుడు ఆ ప్రయాణాన్ని చూద్దాం. చాలామంది ఆధ్యాత్మికత అంటే అన్నీ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోవడం అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అసలైన ఆధ్యాత్మికత అంటే సమాజంలో ఉంటూ, బాధ్యతగా జీవిస్తూ, మన పనుల ద్వారా సేవ చేయడమే. ఈ వాక్యం చూడండి. ఇతరుల మంచి కోసం మన స్వార్థాన్ని వదులుకోవడమే నిజమైన ధర్మం. ఇక ఈ ధర్మానికి అత్యున్నత రూపమేదంటే అది దేశభక్తి. అంటే మన దేశానికి, మన సమాజానికి నిస్వార్థంగా సేవ చేయడం. వ్యక్తి, సమాజం. ఇప్పుడు మన ప్రయాణం విశ్వంవైపు సాగుతోంది. మనం ప్రకృతితో, మరీ ముఖ్యంగా పంచభూతాలతో సామరస్యంగా ఎలా జీవించవచ్చో అన్వేషిద్దాం. ప్రకృతితో కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ కొన్ని చాలా సింపుల్ పద్ధతులున్నాయి. భూమి శక్తిని పొందడానికి చెప్పుల్లేకుండా నడవడం, సూర్యరశ్మిని స్వీకరించడం, ప్రాణాయామం చెయ్యడం, ఇలాంటివి మనల్ని తిరిగి ప్రకృతితో అనుసంధానం చేస్తాయి. ప్రకృతితో సామరస్యంగా జీవించడంలో యజ్ఞానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఇది కేవలం ఒక పూజ కాదు. ఈ గ్రంథం ప్రకారం ఇది పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి, ఇంకా పెద్ద స్థాయిలో ఆరోగ్యాన్ని పంచడానికి ఉపయోగపడే ఒక సైంటిఫిక్ పద్ధతి. యజ్ఞం వెనుకున్న లాజిక్ చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్. ఔషధ గుణాలున్న మూలికలను అగ్నిలో వేసినప్పుడు వాటిలోని మంచి గుణాలు గ్యాస్ రూపంలోకి మారి గాలిలో కలుస్తాయి.
దీనివల్ల ఆ ప్రయోజనాలు ఒకేచోట కాకుండా గాలి ద్వారా ఆ చుట్టుపక్కలున్న మనుషులు, మొక్కలు, జంతువులు అన్నింటికీ అందుతాయి. సరే, ఇప్పటిదాకా మనం తెలుసుకున్న ఈ పురాతన బోధనలన్నిటినీ కలిపి మన సీమైన జీవితానికి ఒక ప్రాక్టికల్ గైడ్ లాగా ఎలా మార్చుకోవచ్చో చూద్దాం. మనం నేర్చుకున్న అన్వేషకుని మార్గం యొక్క సారాంశం ఇదే. ఇది మన శీలంతో మొదలవుతుంది, జీవితంలో వచ్చే సవాళ్లను ఎదుగుదలకు వాడుకుంటుంది, మంత్రంలాంటి సాధనలతో మనస్సును నిలకడగా ఉంచుతుంది, ఆ శక్తిని సమాజసేవ కోసం ఉపయోగిస్తుంది, చివరిగా సంపూర్ణ ఆరోగ్యం కోసం ప్రకృతితో కలిసి జీవిస్తుంది. చూశారు కదా, ఈ జ్ఞానం 80 ఏళ్ల కిందటిదైనా మన సిమేరన్న పరిస్థితులకు ఎంత కరెక్ట్గా సరిపోతుందో ఇది నిజంగా ఆశ్చర్యమే. మరిప్పుడు మనం ఆలోచించాల్సిన అసలైన ప్రశ్న ఏంటంటే, మనం ఇప్పటిదాకా తెలుసుకున్న ఈ సూత్రాలలో మన సిమేరన్న ప్రపంచానికి అన్నిటికంటే ఎక్కువగా ఏది అవసరమంటారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ అద్భుతమైన అన్వేషణలో నాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.